అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మనకి తెలుగు నామ సంవత్సరం అచ్చమైన తెలుగింటి పండుగ అలాగే మనకి కొత్త సంవత్సరం అనేది మొదలవుతుంది. ఈ కొత్త సంవత్సరం అనేది మనకి ఉగాది అనేది 2024లో ఎప్పుడు రాబోతుంది, అలాగే ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు శ్లోకము, అలాగే తైలభ్యంగన స్నానం ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. ముందుగా అయితే మనం డేట్ విషయానికి వచ్చినట్లయితే పాడ్యమి తిథి అనేది సోమవారం రాత్రి అర్ధరాత్రి రోజున మనకి ప్రారంభమయ్యి మంగళవారం రాత్రి 10:14 వరకు అయితే ఉంటుంది. అలాగే చైత్రమాసం అండి శుక్లపక్షంలో వస్తుంది. సంవత్సరం పేరు క్రోధినామ సంవత్సరము. 9వ తేదీ అండి మనము తెలుగు నామ సంవత్సరంగా అంటే కొత్త సంవత్సరంగా ఉగాది రోజున మనము చేసుకోవాలి. అలాగే గంటల పంచాంగం అనేది ప్రతి ఒక్కరు కూడా కొనుక్కోవాలండి. దీనిని మనం ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. ఆ పూజా విధానాన్ని నేను మీకు ముందు వీడియోస్లలో డీటెయిల్డ్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకు 38వ సంవత్సరము కలిగించే పేరండి. క్రోధి అంటే కోపం కలిగించేది అని అర్థము. ఇది మనకు కింద చూపిస్తున్న సంవత్సరాలలో మనకి వస్తుందన్నమాట. అయితే ఉగాది రోజున తప్పకుండా ముందుగా ఉదయాన్నే లేచి తలంటి స్నానం అనేది చేయాలండి. ఈ రోజున ప్రత్యేకించి నువ్వుల నూనెతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా తైలభ్యంగన స్నానం అనేది చేయాలి. నువ్వుల నూనెని ఒళ్ళంతా కూడా పట్టించుకొని తలకు కూడా పట్టించుకొని మర్దన చేయించుకొని ఆ తర్వాత తలస్నానం అనేది చేయాలండి. ఇలాగ చేయడం వల్ల వజ్రకాయం అనేది ఏర్పడుతుంది. అంటే మన శరీరం అనేది వజ్రంలాగా తయారవుతుంది. ఈ ఒక్కరోజైనా సంవత్సరంలో ఇలా చేయటం వల్ల మన శరీరంలో ఉన్న రోగాలు కానీ అలాగే మన శరీరంలో ఉన్న బలహీనలు కానీ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. శరీరం అనేది చాలా గట్టిపడుతుంది. అలాగే ఏవైనా మనకి మానసికంగా అలాగే శారీరకంగా ఏవైనా బాధలు ఉంటే కూడా అన్నీ పోతాయి. ఇలా మీరు అనేది ఆ తర్వాత సంప్రదాయకమైన దుస్తులు ధరించి ఉగాది పచ్చడి అనేది తీసుకోవాలండి. ఉగాది పచ్చడి తీసుకునేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకాన్ని పఠించాలి. అదేమిటంటే శతాయుష్యం వజ్రదేహం తదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశంచ నింబకందల భక్షణం అని ఈ శ్లోకాన్ని మనం చెప్పుకుంటూ కుడి చేతితో ఏ స్పూను ఏ గరిట అలా లేకుండా డైరెక్ట్గా తీర్థం అయితే మనం ఎలాగ స్వీకరిస్తామో అలాగే తీసుకోవాలి. ఇది కూడా ఉదయం 9 గంటలలోపు ఈ ఉగాది పచ్చడిని తీసుకుంటే చాలా మంచిది. ఆ తర్వాత పంచాంగ శ్రవణం అనేది చెయ్యాలండి. ఇది మనం పంచాంగం తెచ్చుకొని విన్నా పర్వాలేదు, లేకుంటే ఏ దేవాలయాల్లో కూడా మన పంచాంగం అనేది చెప్తారు. దీనివలన ఏమవుతుందంటే మనకు రాబోతున్న కాలంలో మనకు ఉన్న పరిస్థితులు మంచివా చెడ్డవా అనేది కొంతలో కొంత తెలుసుకొని మనం ఏవైనా పరిహారాలు అలాంటివి ఉంటే కూడా అన్నీ కూడా మనం చేసుకోవచ్చు, రాసులను బట్టి అలాగే నక్షత్రాన్ని బట్టి. ఆ తర్వాత మనకి ఇష్టమైన దేవుణ్ణి మనం ప్రార్థించుకోవాలి అండి. విష్ణుమూర్తిని కానివ్వండి, శ్రీ మహావిష్ణువు, అలాగే శివయ్యని కానివ్వండి, అలాగే అమ్మవారిని కానివ్వండి. ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల మనకి సుఖశాంతులు అనేవి లభిస్తాయి. లక్ష్మీ కటాక్షం అనేది ఏర్పడుతుంది. అంతేకాదండి మనకి ఈ ఉగాది రోజునే మనకు చైత్ర వసంత నవరాత్రులు అనేవి ఏర్పడతాయి. ఈ చైత్ర వసంత నవరాత్రుల రోజున 9 రోజుల పాటు చైత్ర మాసంలో వచ్చే నవరాత్రుల్ని వసంత నవరాత్రులు అంటారు. అవి మనకు తప్పకుండా అయితే చేసుకుంటామండి. అలా చేసుకునే వాళ్ళు ఈ రోజున కలశ ప్రారంభం అనేది చేసుకోవాలి. ఆ కలశం అనేది ఎప్పుడు పెట్టాలి, ఎలాగ పెట్టాలి, ఏ డేట్లు ఎప్పుడెప్పుడు వచ్చాయి అన్నది నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తానండి. తప్పకుండా ఈ రోజున మనం అమ్మవారికి లలితాదేవిని కానీ లేకుంటే ఏదైనా ఒక శక్తి రూపాన్ని మనము ఇంట్లో ఇలా ఏర్పరచుకొని కలశాన్ని పెట్టి అఖండ దీపం అనేది వెలిగించుకొని పూజ అనేది చేసుకోవాలి. దీని తాలూకు వీడియో డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా నేను నా ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సర్వేజన